మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం. నీ చిత్తమే చిద్దించునుగాక, నీ చిత్తమే చిద్దించుగాక. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించి బలపరిచి అనేక మందికి దీవెనకరంగా నీ నామానికి మహిమార్థంగా నడిపించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి దేవా అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరిగే కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, మన జీవితంలో ఎవరికన్నా ఏదన్నా కావాలంటే ఆశీర్వాదం, అందరికి కూడా ఆశీర్వాదం కావాలి. మరి అది ఎలా వస్తుంది, ఎలా పొందుకుంటాం? కాబట్టి ఈరోజు నేను చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని చిత్తము పేరుకు మాత్రమే లేక బలవంతాన్ని బట్టి చేసేది కాదు. వింటున్నారా? దేవుని చిత్తం ఏదో పేరుకి లేకపోతే ఏదో బలవంతాన చేసేటువంటిది మాత్రం కాదనమాట. దేవుని చిత్తం అనేటువంటిది ఎలా ఉంటుంది, మరి దేవుని చిత్తం ద్వారా మనం ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకోవాలి అనేటువంటి విషయాలను ఈరోజు చాలా అద్భుతంగా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు యొక్క వర్తమానాన్ని వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తం ఏదో పేరుకు మాత్రం లేకపోతే బలవంతాన్ని బట్టి చేసేటువంటిది కాదు, కానీ అది సంతోషంతో చేయవలసింది. హల్లెలూయా. ఎలా చేయాలంటే దేవుని చిత్తం బలవంతంగాను చేయాలి కాబట్టి అట్లా కాదు, సంతోషంగా చేయాలంట. దేవుని చిత్తం చేసినప్పుడు దొరికేటువంటి నెమ్మది ఈ లోకం ఇవ్వలేనటువంటి సంతోషంగా మరి ఉన్నది. కాబట్టి దేవుని చిత్తం చేసినప్పుడు ఆయనను సంతోషపెట్టుచున్నాం కాబట్టి, అంతేకాకుండా నిత్యకాలము దేవుని సముఖంలో స్థిరంగా నిలుచుదాం. హల్లెలూయా. కాబట్టి యెహోవా చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచినే ఉంటుంది అనమాట. ప్రభు చిత్తాన్ని చేయటం వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు లెక్కించలేము. ప్రియులు గమనించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారి జీవితంలో పొందుకునేటువంటి ఆశీర్వాదాలు లెక్కలేనటువంటి. కానీ ఒక 10 విషయాలు నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈరోజుతో ఈ యొక్క వాక్యాన్ని ముగిందాం. మనం దేవుని చిత్తం గురించినటువంటిది ఒక 10 విషయాలు నేను చెప్తాను. ఒక పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకోండి. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయటం వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు, జాగ్రత్తగా వినాలన్నమాట. సరే, నెంబర్ 1, పరలోకంలో ప్రవేశించే ధన్యత. దేవుడి చిత్తం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుడే చెప్పాడన్నమాట. మత్తయి సువార్త 7:21 ఏమంటాడంటే, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం చేయువాడే, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. హల్లెలూయా. దీని తర్వాత వాక్యం ఏం చూసినట్లయితే, మనం చదివినట్లయితే ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటుంటాం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామను ప్రవచింపలేదా, నీ నామను దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామను అనేక అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పారిపోవుడని వారితో చెప్పుదును అని వెంటనే 21వ వచనంలోనేమో పరలోక రాజ్యానికి ప్రవేశించేటువంటి వారి గురించి చెప్పి, నెక్స్ట్ 22, 23 వచనాల్లో దేవుడు ఎంత స్పష్టంగా పలుకుతున్నాడు చూసారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి ప్రియులారా. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఉందన్నమాట. ఇక్కడ ఏంటి? దేవుని చిత్త ప్రకారము లేనటువంటి సేవ, దేవుని చిత్తానికి విరుద్ధంగా చెప్పబడినటువంటి ప్రవచనం, దేవుని చిత్త ప్రకారము లేనటువంటి అద్భుతాలన్నీ కూడా అక్రమ క్రియలుగా ఉంటాయి. వింటున్నారా? అది అద్భుతం అవ్వచ్చు, కానీ దేవుని చిత్త ప్రకారం చేయకపోతే అక్రమము. క్రమం కాదు అది. అది గొప్ప మరి ప్రసంగం అవ్వచ్చు, గొప్ప లేకపోతే ఏదన్నా అవ్వచ్చు. అది దేవుని చిత్త ప్రకారం లేనట్లయితే ఆ సేవ ఎంత గొప్ప సేవ అయినా సరే, దేవుని చిత్త ప్రకారం లేనటువంటి సేవ, దేవుని చిత్తానికి విరుద్ధంగా చెప్పబడిన ప్రవచనము ఏదైనా సరే అక్రమ క్రియలుగా ఉంటాయంటాడు. అనేకులు ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు. ఏంటంటే విశ్వాస వాక్యాలను మరలా చెప్తూ ఉంటున్నట్లయితే పిల్లలు గమనించాలి. ఏమీ లేదు, నువ్వు మళ్ళా చెప్పు. ఇప్పుడు చాలామందికి మనం ఏమంటుంది, ఇది రోమా 4:17లో లేనిది ఉన్నట్టు పలకాలని చెప్తూ ఉంటుంటాం. వాళ్ళు ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, దేవుని సన్నిధిలో ఉండరు, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అంటే ఉండరు, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళరు, రొట్టె ద్రాక్షారసంలో పాలు పంచుకోరు, ఏమీ చేయరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క విశ్వాస వాక్యాలను మరలా చెప్పేస్తే మనకి ఇల్లు, కారు, బంగ్లా అంతా దొరికేస్తుంది. ఇంకా ప్రభు దగ్గర ప్రార్థించనక్కర్లేదు, దేవుని స్తుతించనక్కర్లేదు, వాగ్దానాలను ఎత్తుబట్టి మనం ఇంకా పలకవసరం లేదు. వీళ్ళు గమనించాలి.
కానీ అది దేవుని చిత్త ప్రకారం జరుగుతుందా లేదా అని చెప్పి వారు గమనించట్లేదు. ఇంకా గమనించాలి. వాగ్దానాలను స్వతంత్రంగా అడిగి వాటిని పొందవచ్చు, కానీ దేవుని చిత్త ప్రకారము కాని ప్రతిదీ కూడా శాపముగా మారుతుంది. పరలోక ద్వారాన్ని మీకు మూసివేయబడతా ఉంటుంటుంది. కాబట్టి దేవుని చిత్తానికి మరింత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎలాగైనా సరే అద్భుతాలు చేయాలని కాదు, కానీ ప్రభు చిత్తాన్ని బట్టి నడుచుటకు మనలను సమర్పించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ప్రతివారు కూడా గమనించవలసినటువంటి విషయం. అర్థమైందా? కాబట్టి అది చేసేది దేవుని పని అయినా కానీ అది ప్రభు చిత్తానికి అనుకూలంగా ఉండాలి. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు, నేను ప్రసంగం చేయడానికి వేరే ఊరు వెళ్తున్నాను అంటే పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తాడంట. ఎవరిని? పౌలు గారిని. చూసారా? కాబట్టి నెంబర్ 1, దేవుని చిత్తాన్ని చేయటం వల్ల కలిగేటువంటి ఆశీర్వాదం పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యత వస్తుంది. నెంబర్ 2, శోధనల నుంచి కాపాడబడతాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారికి ప్రభు ప్రత్యేకమైనటువంటి రక్షణను వాగ్దానం చేసి ఉన్నాడు. నేను చెప్పిన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును అని మత్తయి సువార్త 7:24 దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్పినటువంటి ప్రకారం చేయటే దేవుని చిత్తం అన్నమాట. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, అలా చేసేటువంటి వాడే బుద్ధిమంతుడు. అతడు యేసుక్రీస్తు అనేటువంటి బండపై పునాదిని వేసుకున్నాడు అన్నమాట. కాబట్టి వాన కురిసెను, వరదలు వచ్చిన, గాలి విసురును, అయినా ఆ ఇంటిని కొట్టెను కానీ పునాది బండ మీద వేయబడింది కాబట్టి అది పాడలేదు. మత్తయి సువార్త 7:25 చూసినట్లయితే, ఆహా, ఎంత చక్కని ఆశీర్వాదం ప్రియులారా! దేవుని చిత్త ప్రకారం చేసినటువంటి వారికి ఆత్మీయ జీవితం కదిలించబడదు, పడిపోదు. దృఢమైన పునాది అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆనుకున్నారు కాబట్టి గంభీరంగా నిలబడతారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ యొక్క పరుగుని జయంతో ముగిస్తారు. ఈరోజు చాలామంది చూస్తే ఆత్మీయతలు పడిపోతుంటారు. అంటే వాళ్ళ పునాది దేవుని మీద లేదనమాట. క్రీస్తు అనే బండ మీద వాళ్ళు కట్టుకోలేదు వాళ్ళ జీవితాలని కానీ వాళ్ళ యొక్క పునాదులను కానీ. ఎవరో చేసినటువంటి అద్భుతాన్ని బట్టి వాళ్ళు దేవుని నమ్ముకుని ఉంటారు, లేకపోతే ఒక అద్భుతాన్ని బట్టి దేవునికి దగ్గరై ఉంటారు. మరలా ఇంకొక అద్భుతం కోసం చూస్తారు, ఆ అద్భుతం జరగకపోతే అంతే పడిపోతారు. వాళ్ళ పునాది అద్భుతాలు, వాళ్ళ పునాది స్వస్థతలు, వాళ్ళ పునాది ఏదో లేవంటూ ఉన్నాయి. అద్భుతాలు, స్వస్థతలు అన్నీ ఉన్నాయి, కానీ వాటి మీదే జీవితాన్ని నిర్మించుకోవాలంటే అద్భుతాలను ఆహారంగా తిన్నట్లయితే అత్యధిక కాలం బ్రతకలేం మనం. వింటున్నారా? కాబట్టి క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. వాక్యం క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు కదిలించబడదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత బంధకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్నో మానాలు వచ్చినా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా మరి ఖచ్చితంగా మీరు ఎప్పటికీ కూడా పడిపోరు. కాబట్టి నెంబర్ 1, పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి ధన్యత. నెంబర్ 2, శోధనలలో నుండి కాపాడబడతాం. శోధనల నుండి కాపాడబడటం. నెంబర్ 3, నిరంతరము నిలిచిండుట. నెంబర్ 3, నిరంతరం కూడా నిలిచిండుట అంటండి. 1 యోహాను 2:17 యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17 చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏమన్నా, దేవుని చిత్తం జరిపించేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. పడిపోడు, నిలబడి ఉంటాడు ఎప్పుడు, నిరంతరము కూడాను. దేవుని చిత్తం చేసేటువంటి వాడు నిరంతరము నిలిచి ఉంటాడంట. హల్లెలూయా. నిరంతరం. నశించిపోవు, మారిపోవు, అస్థిరమైనటువంటి ఈ లోకంలో దేవుని చిత్తం చేసేటువంటి వారికి నిరంతరము నిలబడేటువంటి వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తము తమ జీవితంలో జరిగించినటువంటి దావీదు ఆనందంతో చిరకాలము నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదానని చెప్పేసేసి, నిలుస్తానని చెప్పేసేసి కీర్తన 23:6 చెప్తున్నాడు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను అంటే నిలుస్తాను, నిలబడతాను, నిరంతరము నిలబడతారంటండి. 3వది నిరంతరము నిలిచి ఉంటారంటండి. దేవుని చిత్తానికి చేసేటువంటి వారికి కలిగేటువంటి 4వ ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మనవులను ఆలకించును. మనవులంటే ప్రార్థన, మనవంటే మనం చెప్పేటువంటిది దేవుడు ఆలకిస్తాడంట. ఎవరో దేవుని చిత్త ప్రకారం చేసేటువంటి వారు. కాబట్టి 4వది ఏంటంటే, దేవుడు మనవులను ఆలకిస్తాడంట. దేవుని చిత్తం చేస్తూ ఉన్నప్పుడు మనకు లభించేటువంటి 4వ ఆశీర్వాదం ఇదనమాట. దేవుడు మన మొర ఆలకిస్తాడు. యోహాను సువార్త 9:37 చూసినట్లయితే, జాన్ చాప్టర్ 9:31,
ఎవరైనను దైవభక్తికెంది ఎవడైనను దైవభక్తుడయుండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా. ఆయన వాని మనవి ఆలకించును. ఇవి ఎవరు చెప్పిన మాటలో తెలుసా? పుట్టి గుడ్డి అయ్యుండి ప్రభు చేత చూపి పొందినటువంటి వాడు పరిశీలకు బోధించినటువంటి మాటలు ఇవి. దేవుడు మొర ఆలకించుచున్నాడు అన్నటువంటి సత్యాన్ని అతడు తెలుసుకున్నాడు. యేసును పాపి అని చెప్పి పరిశీలి తీర్పు చేసినప్పుడు పుట్టి గుడ్డివాడయ్యుండి ప్రభు చేత కండ్లు తెరవబడిన వాడై దృఢముగా జవాబిస్తూ ఉన్నాడు. దేవుడు పాపుల మనం ఆలకింపడు అని ఎరుగుదు. ఎవడైనను దైవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చెప్పున జరిగించి అనడలా వాని మనం ఆలకించినని యోహాను 9:37 చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, సహోదరి, స్నేహితులరా, ప్రభు నీ మనం ఆలకించాలని కోరుకుంటున్నావా? అయితే దైవభక్తి కలిగిన వాడువై ఆయన చిత్తాన్ని చేయటానికి నిశ్చయించుకోవాలి. అప్పుడు నిశ్చయంగా నీ మనం ఆలకించబడుతుంది. ప్రైజ్ గాడ్. 4 పాయింట్లు అయిపోయి 5వ పాయింట్, ఆత్మ సంబంధమైన ఆహారమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఆహారమై ఉన్నదంటండి. దేవుని చిత్తం చేయటం మనకు భోజనం. ఆత్మ సంబంధమైన టానిక్, అది మన అంతరంగిక మానవుని బలపరుస్తూ ఉన్నది. యేసుప్రభువు చెప్పాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనితో ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని యోహాను 4:34 చెప్తూ ఉన్నాడు. భోజనం చేయుట మన ఆకలిని పోగొట్టుతుంది, తృప్తినిస్తుంది భోంచేస్తేని. హల్లెలూయా. ఆ ప్రకారం ప్రభు చిత్తాన్ని జరిగించామనేటువంటి భావం మనసులో ఆత్మతృప్తిని పుట్టిస్తుంది. అంతేకాదు, కలవరము చెందకుండా సమాధానంతో ఉంటాం. రాసుకున్నారు కదా 5వ పాయింట్, ఆత్మ సంబంధమైన ఆహారమైనది. 6వ పాయింట్ ఏంటంటే సఫలమవ్వు ఆశీర్వాదం అంటండి. సఫలమయ్యే ఆశీర్వాదం. ఎవరైతే యథార్థంగా ప్రభు చిత్తాన్ని అలాంటి ఆశతో ప్రయత్నిస్తారో వారందరికీ ప్రభువు నిశ్చయముగా తన చిత్తాన్ని కనపరిచి దానిని సఫలం చేస్తాడంటండి. ప్రభు ఉద్దేశము అంటే ప్రభు చిత్తము అతని వలన సఫలమగును. యెషయా గ్రంథం 53:10 సఫలమగును. హల్లెలూయా. నిశ్చయముగా సఫలమగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుని సందులో మరి మనం ఉంటూ ఉన్నప్పుడు మేము కొన్ని పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఇట్లా మీటింగ్ పెట్టాలని చెప్పి ఆశపడుతూ ఉన్నప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది మాట్లాడేటువంటి మాటలు మమ్మల్ని ఎంత బలపరుస్తాయంటే, ఎవరు అన్నారన్నమాట, బ్రదర్ మీరు మీటింగ్ పెట్టాలి కానీ అసలు జనాలు ఎలా వస్తారో తెలుసా, ఎంత అద్భుతంగా సక్సెస్ అవుతుందో తెలుసా, అది దేవుని చిత్తంలో దేవునికి మహిమార్థంగా అద్భుతంగా జరుగుతుంది అన్నారు. ఆ మాటలు ఎంత ఆదరణిస్తాయి ప్రియులరా. దేవుని చిత్తంలో అది సక్సెస్ అవుతుంది, మీరేమీ భయపడవలసిన అవసరం లేదన్నారు. ఎంత ఆదరణ తెలుసా. ఆ క్షణము మొదలుకొని ఇంకా మనకు చింత ఉండదు. దేవుని చిత్తంపై అనుకుంటాం కాబట్టి ప్రభు మనకు జయాన్ని అనుగ్రహించేశాడు. హల్లెలూయా. మనం ప్రభు చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకుని నడుస్తూ ఉన్నప్పుడు మన పనులకు ఆటంకం కలిగితే మనం కలవరం చెందవలసిన అవసరం లేదు. ప్రభు మన మేలు కోసమే ఆపివేశాడని చెప్పి నిశ్చయంగా తెలుసుకుంటాం. దాని కారణాలు ఇప్పుడు మనం అర్థం కాకపోయినా కానీ భవిష్యత్తులో ఎందుకు ఆగిపోయిందో, ఎందుకు జరగలేదో, దగ్గర వచ్చిన పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో, ఇంటర్వ్యూ దాకా వచ్చినటువంటి ఉద్యోగం ఎందుకు ఆగిపోయిందో, కన్సీవ్ అయినటువంటి 3 నెలల తర్వాత గర్భం ఎందుకు అనిపోయిందో, ఇవి నీకు అప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ తర్వాత కాలంలో దాని యొక్క పర్యవసానాలు ఎదురవుతే అప్పుడు నీకు అమ్మయ్య దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఎందుకంటే నా జీవితంలో నేను డిఎస్సి రాశాను, టీచర్ జాబ్కి ప్రయత్నించాను, చాలా కష్టపడి చదివాను, ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్, ఏది లేకుండా లోపం లేకుండా ప్రిపేర్ అయ్యాను, వచ్చేసిన జాబ్ అనుకున్నారు అందరూ కూడా. కానీ రాలేదు. ఇప్పుడు నాకు ఫోన్ చేసేటువంటి టీచర్స్ కానీ ఎవరైనా అంటారంటే, నేను టీచర్ అయ్యాలనుకున్నాను అంటే దేవునికి స్తోత్రం మీకు జాబ్ ఇవ్వలేని ఎందుకంటారు వాళ్ళు. ఎందుకంటే మీకు జాబ్ ఇస్తే ఏదో చిన్నపిల్లలకి అలా పాఠాలు చెప్పుకుని అలా గడిపేద్దరు. కానీ ఈ రోజున మీకు దేవుడు జాబ్ ఇవ్వలేదు కాబట్టి ఇన్ని వేల లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు.
హల్లెలూయా. 7వ పాయింట్, దేవుని కుటుంబమందు ఐక్యత. దేవుని కుటుంబమందు అని ఐక్యత. మనం యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఆయన బిడ్డలమైపోతూ ఉన్నాం. ఎందరో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన బిడ్డలుగా అధికారం ఇస్తున్నాడు. యోహాను 1:12 ప్రకారం. ప్రభువా నాకు బోధించమని చెప్పి అడిగినప్పుడు ఆయన విద్యార్థులమైపోతాం మనం. ప్రభుని వెంబడించడానికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయన శిష్యులమైపోతాం మనం. ఆయన్ని ప్రేమించి ఆయనతో నడిచినప్పుడు ఆయన స్నేహితులమైపోతున్నాం మనం. అన్నిటికంటే ఎక్కువగా ఆయన చిత్త ప్రకారం చేసినప్పుడు ఆయన కుటుంబ సభ్యులుగా, సహోదరులుగా, తల్లులుగా మనం మారిపోతూ ఉన్నాం. యేసుప్రభువు చెప్పాడు, నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, నా సహోదరుడు, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరుడు, నా తల్లి, నా అన్న, నా తమ్ముడు అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 12:48-49 మీరు చదువుకోండి. చూసారా, దేవుని చిత్తం చేసి యేసుక్రీస్తుకు సహోదరుడుగాను, సహోదరిగాను, తల్లిగాను ఎంచబడుట ఎంత ధన్యత! ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుని చిత్తం చేస్తే ఈజీగా నువ్వు దేవుని తల్లో, చెల్లో, బిడ్డో అయిపోతావు. 9వదిగా దేవుని కుమారులగుట. ఎఫెసీ 1:6 తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొనెను. హల్లెలూయా. వింటున్నారా? ముందుగానే దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడంట. ఎఫెసీ 1:6 మనం చదివినట్లయితే. వింటున్నారా ప్రియులారా? అవును కదా. మనం ఆయన బిడ్డలగుట ఆయన చిత్తము. మునుపు మనం అన్యులుగాను, పరదేశులుగాను ఉంటిమి, ఇజ్రాయేలుతో సహా పౌరులు కాక మరి పురజనులుగాను, దేవుడు లేని వారిగాను మనం జీవించాం. కానీ దేవుడు తన కృపను బట్టి మనల్ని వెదకి వచ్చాడు, విమోచించాడు. ఆయన తన చిత్తాన్ని మన బయలుపరిచి మనల్ని కుమారులుగా చేసుకొని, అంతేకాకుండా ఆయనను అబ్బా తండ్రి అని చెప్పి పిలవటానికి దత్తపుత్రాత్మనిచ్చాడు. హల్లెలూయా. 9వ పాయింట్, దేవుని మర్మాలను గ్రహించటం. ప్రభు చిత్త ప్రకారం చేయటానికి అప్పగించుకున్నటువంటి వారికి ప్రభు దయతో తన రహస్యాలు తెలియజేస్తూ ఉన్నాడు అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు ఇలాగో చెప్తూ ఉన్నాడు ఎఫెసీ 1:9 ఆయన తన దయ సంకల్పం చెప్పున తన చిత్తమును గూర్చినటువంటి మర్మాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దమస్కు వద్ద ప్రభువును కలుసుకున్నటువంటి సౌలు, ప్రభువా నేనేమి చేయగూర్చున్నావు అని దేవుని చిత్తానికి తను అప్పగించుకుని సంపూర్ణంగా అప్పగించుకున్నాడు పౌలు. ఆ దినము మొదలుకొని ప్రభు అతని యొక్క జీవితాన్ని గురించినటువంటి సమస్త చిత్తాన్ని బయలుపరిచేశాడు. తన యొక్క రహస్యాలను ఆ గ్రంథంలో ఆ యొక్క గ్రంథంలో దాయబడినటువంటి ఆ సత్యాలను, ప్రవచన మర్మాలను దేవుడు తెలియజేశాడు. దానిని పౌలు ఎంతో చక్కగా తన యొక్క పత్రికల్లో ప్రకటించాడు. అందుచేత పౌలు తనను దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడను అని ధైర్యంగా చెప్పుకుంటూ ఉన్నాడు 1 కొరింథీ 4:1. అవును నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుల, నీవు దేవుని చిత్తం చేసినప్పుడు నీకును లోతైనటువంటి మర్మాలను గ్రహించేటువంటి జ్ఞానాన్ని ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. చివరిగా 10వది నేను చెప్పి ముగించాలనుకుంటా ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి విషయం. 10వది, రూపాంతరం చెందుట. దేవుని చిత్తం మిమ్మల్ని దేవుని స్వరూపమునకు రూపాంతరం చేస్తుంది. మీ మనసు మారి నూతన మగుట వలన, గమనించాలి, మీ మనసు మారి నూతన పరుచును, మీకు వివేచన వరము ఇచ్చును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందడి అని మార్కు 12 సువార్త, రోమపత్రిక 12:2 రోమా 12:2 ఈ యొక్క వచనం చదవమను. కాబట్టి ఈ యొక్క వాక్యాలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇందులో 3 విధాలైనటువంటి చిత్తాలు మనం చూడగలుగుతాం. ఈ 3 విధాలైన చిత్తాలు ధ్యానించుకుని మనం ఊహించుకుందాం. ఇందులో 3 విధాలైన చిత్తాలు మనం చూడగలుగుతున్నాం. నెంబర్ 1 ఏంటి అని మనం చూసినట్లయితే ఉత్తమమైనటువంటి చిత్తం. మొదట దేవుని చిత్తం చేయటం కఠినంగాను, చేదుగాను ఉంటుంది, కానీ చివరిలో అది మేలుకరంగా, మధురంగా, దీవెనకరంగా ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే అనుకూలమైన చిత్తం. మన అనుకూలత ప్రకారము కాదు, కానీ దేవుని అనుకూలమైనటువంటి చిత్తము ప్రకారము చేయడం ఎంతో అవసరం. అలాగు చేయి ప్రతివాడును అంగీకరించబడతాడంటండి. హల్లెలూయా. నెంబర్ 3 సంపూర్ణమైన చిత్తం.
ఇక్కడ పరలోకమందు చేయబడేటువంటి చిత్తమే సంపూర్ణమైన చిత్తం. కాబట్టి నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగా. కానీ చిలక పలికినట్లు పలకకుండా మనల్ని మనం సంపూర్ణంగా ఆయన చిత్తానికి సమర్పించుకోవాలి. సహోదరులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి వారులారా, మరి ఇప్పుడు చెప్పబడినటువంటి 10 ఆశీర్వాదాలు మన కోసమే వ్రాయబడి ఉన్నాయి. దేవుని చిత్తం చేసి ఆయన యందు ఆనందించి గొప్ప అపూర్వమైనటువంటి ఆశీర్వాదాలను అనుభవించాలి మనమంతా కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క 10 ఆశీర్వాదాలు ప్రతి వారు పొందుకొని నీ నామాన్ని మహింపరిచినట్లు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.